కాన్సెప్ట్ ఏంటంటే మనం న్యాచురల్గా పిక్స్ చాలా దిగుతూ ఉంటాం, కానీ దాంట్లో స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మైల్ ఇస్తాం ఓకే, కానీ సిచ్యువేషన్ ఏంటంటే టీత్ అనేది బయటకు వచ్చినప్పుడు, అంటే కెమెరాస్లో పిక్చర్స్ దిగినప్పుడు ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లారిటీ. సో మనకి ఆ టీత్కి నా ఎల్లో కలర్ ఏమైనా పచ్చగా ఉన్నది, అండ్ మోస్ట్లీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా మీరు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్స్ని. సో లైక్ గ్రూమ్ ఎక్కువ బ్రైట్గా నవ్విన అండ్ హెవీ స్మైల్ ఇచ్చిన, లేదా బ్రైడ్ హెవీ స్మైల్ ఇచ్చిన వాళ్ళ టీత్ ఏమైనా కొంచెం పచ్చగా ఉన్నాయనుకోండి, సో ఫొటోస్లో అలాగే ప్రింట్ చేయడం కొంచెం బాగోదు. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటిదంటే, సో ఓన్లీ ఒక టీత్ వరకే అసలు ఎట్లా వైట్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి. సో జనరల్గా టీత్ వైటింగ్ అనగానే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ దే కెన్ టేక్ సమ్ న్యూ లేయర్ అండ్ వైట్ కలర్ తీసుకొని ఇక్కడ సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్స్లో సాఫ్ట్ లైట్ అది పెట్టేసుకొని డైరెక్ట్గా ఇలా ట్రాక్ చేస్తున్నారు. ఓకే, టీత్ వైట్ అవుతుంది, నేను కాదనట్లేదు, బట్ దెర్ వాస్ నో న్యాచురాలిటీ. లైక్ అంటే న్యాచురల్గా టీత్ అనేది అక్కడ ఏం వైట్ అవ్వట్లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రష్ చేసినట్టుగా మొత్తం టోటల్గా మన బ్రష్ టూల్ యూజ్ చేసినట్టుగా వైట్ కలర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ వాడినాం కదా నిన్నటి వరకు, అంటే ప్రీవియస్ క్లాసెస్లో హ్యూ సాచురేషన్స్ యూజ్ చేసాం కదా. సో ఆ హ్యూ అండ్ సాచురేషన్స్తోని మనం ఆ టీత్ని ఎలా వైట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో మనకి ఇక్కడ పిక్చర్ ఉంది, సో ఐ గో ఫర్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్స్ తీసుకుంటున్నా. దీంట్లో ఇక్కడ మనకి మేజర్గా అంటే ఇష్యూ ఏంటంటే లైక్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న టీత్ కలర్ని వైట్ కలర్కి తీసుకొని రావాలి. దిస్ వాజ్ ద మేజర్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి మాస్టర్స్ అని ఉంది కదా, ఈ మాస్టర్స్ లోపల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, రెడ్, ఎల్లోస్ అండ్ గ్రీన్స్, సియాన్స్, బ్లూస్, మెజెంటాస్. సో వాట్ ఐ నీడ్ టు చేంజ్, మనకు కావాల్సింది ఎల్లో కలర్స్ని తగ్గించుకోవడం లేదా ఎల్లో కలర్స్ని పెంచుకోవడం, ఈ థింగ్స్ ఉండాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఐ టేక్ ఎల్లోస్ అండ్ ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, ఈ సాచురేషన్ ఇంక్రీజ్ చేశారనుకోండి టీత్ మీద ఏమవుతుంది, ఆ ఎల్లో కలర్ అనేది పెరుగుతుంది. ఇదే సాచురేషన్ మీరు డిక్రీజ్ చేశారనుకోండి టీత్లో ఉన్న ఎల్లో కలర్ అనేది పోయింది, అండ్ ఆ ఉన్న టీత్కి కొంచెం మనం ఆ ఎల్లో కలర్ పోయినాక మనం కొంచెం లైట్నెస్ అంటే లైట్నెస్ అనేది యాడ్ చేసామనుకోండి, లైటింగ్ అనేది టీత్ కలర్ మొత్తం సింపుల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వైట్గా మారిపోతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు నేను లేయర్ ఆన్ చేసి పెట్టాను బటన్. సో ఇక్కడైతే జనరల్గా అయితే లైక్ ఒరిజినల్ పిక్చర్ క్లారిటీ వచ్చేసి ఇలా ఉంది. వెన్ యు ఆర్ టర్నింగ్ అంటే హ్యూ అండ్ సాచురేషన్ ఆన్ చేసుకొని మీరు వైబ్రెంట్స్ లైక్ ఇప్పుడు హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ ఐకాన్ ఆన్ చేశారనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా చూడండి ఎంత క్లియర్గా ఉందో, అంటే ప్రాపర్గా టీత్ కలర్ అనేది చాలా ప్రాపర్గా సెలెక్ట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ ఎంత నీట్గా ఉందో. అండ్ వితౌట్ దిస్ లైక్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఎల్లో కలర్లో ఇంత ఎల్లోస్ ఉన్నాయి ఇక్కడ టీత్ అంతా. వెన్ ఐఎమ్ టర్నింగ్ ఆన్ లేయర్ లైక్ హ్యూ అండ్ సాచురేషన్ లేయర్, సో దిస్ వాజ్ ద రిజల్ట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా టీత్ కలర్ని ఇట్లా వైట్ చేసుకోవాలి ఫోటోషాప్లో అంటే యూ గైస్ కెన్ ఫాలో దిస్. లైక్ ఏవైతే పర్టికులర్ కలర్స్ ఉంటాయో ఆ కలర్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ లెవెల్స్ తగ్గించారనుకోండి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఆ కలర్ లోపల ఉన్న డెప్త్ అనేది తగ్గిపోతుంది. దానికి కొంచెం లైట్నెస్ యాడ్ చేశారనుకోండి మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తూ ఉంటుంది. ఓకే.